హలో అండి. మనకైతే మామూలు జాకెట్ ఇచ్చారు ఆదికి. అప్పుడు హై నెక్ అన్నది ఎలా పెట్టుకోవాలి, వాళ్ళు అయితే నాకు ఫోటో పంపించారు. హై నెక్ అన్నది కొంచెం పై దాకా అంటే ఒక అంగుళం కిందకు వస్తుంది వెనకమాల అంతే. అది అన్నది హై నెక్ నాకు అన్నది. తను మామూలు జాకెట్లు అన్నది కొంచెం మెల్లిమెల్లిగా కుట్టుకుంటుంది అనమాట. ఫోన్లో చూసి హై నెక్ అన్నది నాకు రావట్లేదండి. ఒకసారి ఒక బ్లౌజ్ అన్నది కుట్టి చూపించండి, నాకు వీడియో చేయండి, చేసి దాని ప్రకారం అన్నది నేను అన్నది నేర్చుకుంటానని చెప్పింది నాకు. ఇప్పుడు నేను ఒకసారి చూస్తున్నాను. దాని ప్రకారం పొడవు లూజ్ అన్నీ పెట్టుకునేదా ప్రకారం చూడండి, ఎప్పుడు పెట్టుకునేలాగా. కింద కచ్చువార వదులుకోండి, ఈ దగ్గర కొంచెం కచ్చువార ఇలా వదులుకోండి. ఆ తర్వాత కచ్చువార కరెక్ట్గా పెట్టుకొని కచ్చువార అంతే, ఎక్కువ పెట్టుకోవద్దు, మళ్ళీ పొడవు అయిపోద్ది. ముందు మనకు ముక్క సరిపోవాలి. కొంచెం ఏం పర్సనాలిటీకి వెళ్దామా. హై నెక్ మనకి ఇవి దగ్గర ముక్క రాదు, నడుము పట్టీలు అవన్నీ మనకి మెడ దగ్గర వస్తాయి, ఎక్కువ శాతం మెడ దగ్గర వస్తాయి నడుము పట్టీలు అవన్నీ. ఇప్పుడు ఆ అవకాశం లేదు, మనం హై నెక్ కాబట్టి. ఈపి దగ్గర అన్నది మామూలుగా నార్మల్గా ఇలా పెట్టుకుంటాం. ఇప్పుడు దీంతో పని లేదు, అందుకని తీసేసి లూజ్ చూసుకోండి. ఇప్పుడు హై నెక్ కాబట్టి ఈపి దగ్గర కొలత పని లేదు, ఇంకా లూజ్ అన్నది ఎంత ఉందో అంత పెట్టుకోండి. డాట్స్ల పైన నేను ఎప్పుడు చెప్పేటట్టు డాట్స్ల పైన అన్నది ఇలా పెట్టుకోండి. 2 సగాలు జాయింట్ అన్నది 2 సగాలు ఇలా చేసేసేయండి. ఇలా పెట్టుకోండి. మనకి కుట్లు అక్కడ పడి ఖర్చుకి కొంచెం ఎక్కువే పెట్టుకోండి. ఇది అన్నది బార్ అన్నది ఇలా తీసేయండి. ఆ తర్వాత చంక దగ్గర పొడవు కూడా చూసుకోండి, ఎందుకంటే చంక దగ్గర అన్నది మనకి చంకలో తెలియడం కోసం చంక దగ్గర పొడవు మనకు ఆర్జాయిట్ ఇచ్చారు కదా, ఆర్జాయిట్ ఇకపోతే మనం కొలతల ప్రకారం పెట్టుకోవాలి, ఏది వారికి ఎట్లాగన్నది. ఇక్కడ నుంచి పెట్టుకొని ఖర్చు వారం కింద వదిలే చంక దగ్గర అన్నది ఇక్కడికి వచ్చింది కరెక్ట్గా. అది అన్నది ఇట్లా అన్నది ఒక లైన్ అన్నది ఇలా వేసుకోండి. కుట్లకి చంక అన్నది ఇలా వేసుకోండి. ఆ తర్వాత మెడ వెడల్పు, మెయిన్ మెడ వెడల్పు దీనికి హై నెక్ అన్నది ఈ షోల్డర్ దగ్గర పట్టేయకూడదు అనమాట. వేసుకుంటే ఫ్రీగా ఉండాలి వాళ్ళకి, అది పట్టేయకుండా ఎలాగో అన్నది మేము చూడండి. ఇప్పుడు ఏమో ఆది చూసుకోండి, ఫస్ట్ ఏముంది ఆది చూసుకోండి. ఇక్కడ ఎంత ఉంది, 10.5 ఉంది, ఇంకో 10.5 ఉంది. 10.5 ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనకి వాళ్ళది ఇక్కడ ఈ తిన్నగా 10.5కు ఒక డ్రాయింగ్ అన్నది ఇలా పెట్టుకోండి. ఖర్చుకి ఇలా పెట్టుకోండి. ఎనిమిది అంగుళాలు పెట్టుకోండి. అంటే అంత 2 అంగుళాలు, 2 అంగుళాలు లోపలికి పెట్టుకున్నా అంతే. 2 అంగుళాలు అన్నది లోపల పెట్టుకున్నాను. ఆ తర్వాత 8 అంగుళాలకు గాను ఇక్కడ అన్నది పైన కూడా 8 అంగుళాలు ఇట్లా వేసేసుకోండి, అట్లా పెట్టేసుకోండి. షోల్డర్ అన్నది ఇక్కడ అన్నది ఎంత అడలు పెట్టుకోవాలి. మామూలుగా ఆ జాయిట్కి ఎంత ఉంది, తన జాయిట్కి 3 ఉంది, కరెక్ట్గా 3 వచ్చింది. నేను 3.5 పెట్టుకుంటున్నా, అంటే ఖర్చులో పోవాలి కదా. 3.5 పెట్టుకున్నాను. డీప్ ఇక్కడ డీప్ తనకి 3 అంగుళాలు డీప్ పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి ఇంకెలా అంతే. ఇది అన్నది ఎప్పుడు ఎంత వచ్చింది, 4.5 వచ్చింది అనమాట. మరీ ఇంకా దగ్గరకైనా రావాలంటే అప్పుడు ఏమైందంటే ఇక్కడ షోల్డర్ అన్నది ఇటు వచ్చింది, దాని మరీ అతుక్కున్నట్టు వస్తుంది అనమాట. ఈ విశాలం సరిపోతుంది మనకి. ఇంకా పైకి కావాలంటే మరీ పైకి అంటే మరీ బాగుంది. ఇక్కడ ఆ రంగులో అన్నది మనకు ఖర్చులోకి పోయింది. ఇది అన్నది కొంచెం అన్నది డీప్ వస్తుంది. మరీ కాలర్ నెక్ అనుకోండి, ఇక కొంచెం ఒక రంగులు కన్నా అసలు ఎక్కువ తీయకూడదు ఆ రంగులు, లేదా కరెక్ట్గా అలా పెట్టుకున్నాను. కాలర్ నెక్ ఈ గొంతు కానీ ఉంటుంది అనమాట. అప్పుడు ఆ విధానం వేరండి అసలుకి హై నెక్కి. ఇప్పుడు అన్నది ఏం చేస్తారంటే కొంచెం ఇది మెడ అన్నది వెడల్పు వచ్చింది కదా, ఇది అన్నది షోల్డర్ అన్నది బయటికి వెళ్ళిపోయింది.
కొంచెం అన్నది లైట్గా ఇలా డౌన్ చేసుకోండి. అంటే హై నెక్ కొంచెం అన్నది భుజం దగ్గర పైకి వస్తుంది, అందుకని కొంచెం అలా పెట్టుకోండి. చంక ఇప్పుడు మనకి చంక సరిపోదు, మనకు వచ్చింది ఏంది ఆది జాయిట్ ప్రకారం చంక అన్నది ఇదే, అలా తీసుకుంటే మనకు చంక సరిపోదు. అప్పుడు ఏం చేయాలి, చంక అన్నది ఒక అంగుళన్నర అన్నది డీప్ చేసుకోండి. నేనైతే అంగుళన్నర డీప్ చేశాను, మనకు సరిపోద్దో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఆ జాయిడ్ పెట్టి చంక అన్నది సరిపోయిందో లేదని ఒకసారి చూసుకోండి. ఒక జాయిడ్ కుట్టుకున్నాం అనుకోండి, మనకు అర్థమైపోయింది, కరెక్ట్గా సరిపోయింది. కుట్లు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, నాకు కూడా కరెక్ట్గా అక్కడికి వచ్చింది, సరిపోయింది. దానివల్ల మనకు పొడవేం తగ్గదు, అసలు పొడవేం తగ్గదు. అది ఒకసారి అలా చూసుకోండి. హై నెక్ జాకెట్ అన్నది అలా చేసుకోండి, ఏమవుతుంది మీకు జాకెట్ అన్నది ఏం తేడా రాదు, ఖచ్చితంగా చెప్తున్నాను. నేనైతే కటింగ్ అయితే చేసేస్తున్నాను. హై నెక్ అన్నది ఇలా తీసుకున్నారనుకోండి, మీకు కరెక్ట్గా వచ్చేసిద్ది, ఏం తేడా రాదు. జాకెట్ అయితే ఏం తేడా రాదండి. కొంచెం పర్సనాలిటీ కదా, షోల్డర్ అన్నది పైకి ఎక్కడం కానీ మరీ గుళ్ళు జారటం కానీ అలా ఏం ఉండదు, కరెక్ట్గా సరిపోయింది. ఒక జాకెట్ కుట్టుకుంటే మీకు అర్థమైపోయింది. ఇప్పుడు 8 పెట్టాము, ఇక్కడ 7:30 వస్తుంది తనకి, ఇక్కడ అంటే 7:30 అప్పుడు 15 ఫ్రీగా సరిపోయింది అనమాట. 15 అంగుళాలు. లేదు మనకి ఇంకా కరెక్ట్గా తెలియాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు షోల్డర్ అన్నది ఇక్కడ పెట్టుకోవాలి, సరిపోయిందా లేదా అన్నది ఇక్కడ పెట్టుకోలేసారనుకోండి, కరెక్ట్గా సరిపోయిందా లేదా అన్నది మనకు అర్థం. ఒక్కొక్కరు 17, 18 కూడా ఉంటారు, అంటే పర్సనాలిటీని బట్టి అందరికి ఒకలాగా ఉంటుంది. నేను ఇప్పుడు లూజుని బట్టి నేను కొలిచి చెప్పాను అనమాట. అంటే నేను హై నెక్ జాకెట్ కాకుండా మామూలుగా మనం పాట్ నెక్ అలా తీసుకున్న పాట్ నెక్ ఇక్కడ బటన్ పట్టాలి. బటన్ పెట్టాలంటే ఈ షోల్డర్ అనేది పట్టేయకుండా బిర్రుగా లేకుండా, మనకి బిరుగుందనుకో థ్రెడ్ పెట్టుకోవాల్సి వచ్చింది అనమాట, బటన్ పట్టదు. అందుకని ఇక్కడ కరెక్ట్గా పెట్టు. ఇలాంటి జాకెట్లు నేను చాలా కుట్టాను, లైవ్లో చూపించాను, నేను షార్ట్ వీడియోలు పెట్టాను, లాంగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. లేదు ఒక్కొక్కళ్ళు ఏం చేస్తానంటే ఇప్పుడు మనకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో చూపిస్తున్నారు, ఎలాస్టిక్ అంటే టైట్ వస్తే ఏమైంది, ఎలాస్టిక్ పెట్టుకోండి ఇక్కడ ఓపెన్ చేసి పాట్ నెక్ అలాగు అని చెప్పి చూపిస్తున్నారు. అప్పుడు అన్నది ఏంది, ఎలాస్టిక్ పెట్టామనుకో ఫ్రీ అయితే వస్తుంది, కానీ ఆకారం పోతుంది కదా. ఏదో ఒకటి గమనించండి, మనకి ఇప్పుడు పాట్ నెక్ పెట్టుకుంటాం సుమారున ఇట్లా ఇక్కడ పట్టేస్తుంది అనుకో, ఇక్కడ ఎలాస్టిక్ పెట్టుకుంటాం, ఆ పాట్ అన్నది పోయి ఇక్కడ పైన పలక వచ్చేస్తుంది, కింద అన్నది కొంచెం మనం అనుకున్న మోడల్ అయితే మారిపోయింది. ఫ్రీ అయితే వచ్చింది, అనుకున్న మోడల్ అయితే మారిపోయింది. మనకి బటన్ పట్టాలంటే వాళ్ళ బాడీ అన్నది ఇక్కడ లూజ్ అన్నది కరెక్ట్గా తెలియాలన్నమాట, అప్పుడు సరిపోద్ది మనకి. ఇదైతే నేను పాట్ నెక్ అయినా ఇలా పంజరం నెక్ అయినా నేను తీసుకునే విధానం అయితే ఇంత ఏం తేడా రాదండి. ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను, వేసుకొని వీడియో తీసుకోమంటే పర్మిషన్ అయితే నేను తీసి పెట్టాను, అసలు ఏం తేడా రాదు, అలా ట్రై చేయండి మీరు. ఇప్పుడు నేను జాకెట్ అయితే కటింగ్ చేస్తున్నాను. మనకి మామూలు జాకెట్ ఇచ్చి హై నెక్ జాకెట్ కుట్టమంటే వాళ్ళు ఈ బాడీ అన్నది వెడల్పుని బట్టే తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ 15 తీసుకున్నాం అనుకో, కుట్టేసరికి ఎంత ఒక అరంగుళం పోయిద్ది, 14:30 వస్తుంది, అప్పుడు బిర్రు వచ్చేస్తుంది. అందరికి ఒకలాగా తీసుకోకూడదు. ఎక్కువ శాతం మనకి మామూలుగా 7:30, 7 అని చూపిస్తున్నారు కదా షార్ట్ వీడియోలో కానీ వాటిలో కానీ, అలా తీసుకుంటే అందరికి సెట్ అవ్వదు. ఇది వెనకమాల అన్నది ఎక్కేస్తుంది, మరి అందరికి అలా సెట్ అవ్వదు, ఫ్రీగా ఉండాలి. ఇలా కొంచెం ఖర్చులోకి పోయినా కరెక్ట్గా తనకన్నది విశాలంగా, మరీ గొంతుకాన రాదనమాట, కొంచెం మెడ దగ్గర కొంచెం ఫ్రీగానే ఉండిద్ది, సరిపోద్ది అనమాట. ఈ విధంగా తీసుకోండి. కాలర్ నెక్ అనుకో శాంతం ఇక పైకి పెట్టుకోవడం, అది విధానం అన్నది వేరు. కొంచెం మెయిన్ అన్నది వేసుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి పట్టేయకూడదు,
ఫ్రీగా ఉండాలి. వాళ్ళు వేసుకుని కూర్చుంటే మామూలుగా ఉండాలన్నమాట. జాకెట్ లాగేస్తున్నట్టు టైట్గా ఇలా లాగేయకూడదు. వాళ్ళు కూర్చుంటే ఫ్రీగా ఉండాలన్నమాట. అది మెయిన్. ఈ కొలత అన్నది మెయిన్ కరెక్ట్గా ఉండాలి ఎవరికైనా సరే. తీసుకునే విధానం అయితే ఇంతేనండి. ఇప్పుడు దీని హ్యాండ్స్ అని ఫ్రంట్ భాగం అన్నది ఎలా తీసుకోవాలో చెప్తాను. హై నెక్ జాకెట్ కుట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఇదన్నది కరెక్ట్గా వాళ్ళ ఉంటే అదన్నా తీసుకోండి, లేదా ఈ సైజుని బట్టి ఎంత వచ్చిందన్న ఐడియా అన్న గెస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు 11 వచ్చింది, 8 పెట్టాను. ఒక్కొక్కరికి 8 వస్తుంది, వాళ్ళకి 15 అలా పెడితే సరిపోద్ది, 7 అలా పెడితే సరిపోద్ది. అంటే ఈ లూజుని బట్టి ఇది అన్నది పెట్టుకోండి. అందరికి ఒకే సైజుని అయితే పెట్టొద్దండి. ఖచ్చితంగా చెప్తుంది. ఇదైతే తేడా వస్తుంది, దుర్రు వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే నేర్చుకునేటప్పుడు అలానే ట్రై చేశాను. 7 పెడితే అందరికి సెట్ అవ్వదు. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. హై నెక్ కట్ చేసుకునే విధానం అయితే ఇంతేనండి. ఒక జాయింట్ మామూలు 2x2 జాయింట్ కుట్టుకోండి. మీరు ఒక 2x2 జాయింట్ ట్రై చేయండి. ఇప్పుడైతే హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్కి పట్టివార వదులుకోవాలి మనం. వాళ్ళు కింద ఖర్చువార, ఈ పట్టివార. ఆ తర్వాత ఏం చేస్తాం, చెయ్యి ఇలా తిరగేసుకొని కరెక్ట్గా ఇలా సెంటర్ పాయింట్ ఇలా పెట్టుకొని పట్టివార వదులుకొని ఖర్చువార వదులుకోండి. మళ్ళీ కుట్టుల దగ్గరికి ఖర్చువార ఇలా వదులుకొని ఇది అన్నది ఇలా పెట్టేసుకోండి. మనకేంటి ఇది ఖర్చువార, ఇదేం పట్టివార. ఆ పట్టివార దగ్గర నుంచి ఇలా పైనుంచి ఇలా పెట్టుకోండి. ఇలా తీసుకొని ఇది ఖర్చు కదా పట్టి కానీ రెండు అలా తీసుకొని చంక దగ్గర పొడవు అన్నది ఎంత ఉందో ఇలా పెట్టుకోండి. చంక దగ్గర పొడవు, చంక దగ్గర ఎంత డీప్ ఉంది, చంక దగ్గర పొడవ పెరిగింది అనుకోండి, చెయ్యి పొడవ పెరిగిద్ది. అది కూడా చంక దగ్గర ఎంత పొడవ ఉందో కరెక్ట్గా ఖర్చుకి కుట్లకి రెండింటికి కరెక్ట్గా అలా పెట్టేసుకోండి. చెయ్యి అన్నది మనకి సరిపోని వస్తుంది అన్నమాట. పొడవు పట్టివార అన్నీ సరిపోని వస్తాయి. పెట్టుకునే విధానం అయితే ఇంత లూజు కానీ ఇది కానీ ఇక్కడ గుర్తు కరెక్ట్గా పెట్టుకోండి, ఇక్కడ గుర్తు కరెక్ట్గా ఖర్చువార పెట్టి పెట్టేసుకోండి. లేకపోతే మనకి పొడవ అయితే వస్తుంది చంక దగ్గర. అక్కడి నుంచి ఏం చేస్తారంటే ఇంకా ఇలా డ్రాయింగ్ వేసేసుకోండి. మనకు చంక దగ్గర అతుకులు పడతాయి, 2 అంగుళాల అతుకులు అతుకేసేసుకోండి. ముందుగా అయితే క్రాస్ తీయద్దు, అతుకేసుకున్నాక తీసుకోండి. తీసేసే తర్వాత ఇప్పుడు ఫ్రంట్ ఎలా తీయాలి, మెయిన్ ఇప్పుడు ఎదర భాగంతో పాటు ఫ్రంట్ అన్నది ఎలా తీసుకోవాలి. క్రాస్ కటింగ్ ఫ్రంట్ అన్నది క్రాస్ కటింగ్ అలా అసలు ఎలా పెట్టుకోవాలి మెయిన్ ఇది తెలిసిందనుకో, మీరు జాకెట్ పాట్ నెక్ అయినా ఏదైనా కుట్టేసుకోవచ్చు. మీరు ఏముండదు. ఇంకా క్రాస్గా పెట్టుకున్నాం కదా, ఏం చేస్తారంటే మనం ఇక్కడ 3.5 మనం ఏమో 3.5 పెట్టుకున్నాం. తన షోల్డర్ 3 ఉంది, 3.5 పెట్టుకున్నాం. 3.5 పెట్టుకున్నాం అంటే అటు ఖర్చుకి ఇటు ఖర్చుకి మొత్తం పోగా 3.5 పెట్టుకున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే మనకి యథా ప్రకారం అన్నది మనం ఎంత అవతలకి వెళ్ళామో యువతలకు అన్నది మళ్ళీ వచ్చేసేయాలి. ఇక్కడి నుంచి తన నెక్ ఎంత ఉంటుంది, 2.5 అంతే. ఈ ఏమోకి 2.5 నెక్ అనమాట. ఆ 2.5 నెక్ డీప్ అన్నది ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 నెక్ డీప్ పెట్టుకున్నాను. 2.5 నెక్ అన్నది అంటే వెడల్పు అన్నది, తన నెక్ వెడల్పు 2.5. ఇక్కడ ఇప్పుడు ఇది ఎంత ఉంది, 3.5 ఉంది. అదే 3.5 అన్నది ఇక్కడ కూడా మళ్ళీ పెట్టుకోండి. నేను షోల్డర్ అన్నది పాట్ నెక్కి ఎగస్ట్రా ఎంత పెట్టుకుంటున్నా అదే ఎగస్ట్రా అన్నది మళ్ళీ యువతలకు రావాలని ఎలా చూపిస్తానో సేమ్ దీనికి కూడా అంతే. ఇక్కడి నుంచి చంక అన్నది గీసేసుకోండి. చంక గీసేసుకోండి. చంక ఎదర చంక పెద్దదైద్ది కానీ డౌట్ రావచ్చు. ఏమున్నదండి మీకు ఏం తేడా, జాకెట్ అయితే ఏం తేడా రాదండి. మనం డాట్ వేస్తాం కదా సరిపోద్ది. కొంచెం డాట్ వేసుకొని ఎదర చంక అన్నది కొంచెం ఇట్లా కొంచెం అట్లా తీసుకొని మహా పొడవైంది అనుకో ఎదర, ఇది కొంచెం డాట్ వేసుకోండి. ఏం తేడా రాదు మీకు జాకెట్ అయితే. ఇలా నేను చాలా బ్లౌజులు కుట్టానండి. జాకెట్ మనకు ఏంటి మనం అద్దినట్టు ఉందా లేదా అది ఒక్కటి చూసుకోండి చాలు. మీరు ఇలా పెట్టుకొని పొడవు అన్నది కరెక్ట్గా
కచ్చువార పెట్టి అలా పెట్టేసుకోండి. సేమ్ అట్లాగే సైడ్ పొడవు కూడా ఎంతవరకు ఉందో అది చూసుకోండి. ఇక్కడ ఖర్చు దగ్గర నుంచి ఇక్కడ మన షేప్ డాట్ దగ్గర నుంచి అంటే మామూలు ఫ్రంట్ భాగం ఎంత పొడవు ఉందో అదొకటి. ఇప్పుడు ఏంటి మనకు కావాల్సింది ఫ్రంట్ నెక్ అన్నమాట. ఫ్రంట్ నెక్ అన్నది ఇలా పెట్టేసుకోండి. కరెక్ట్గా కొంచెం వదిలేసుకొని పైన రౌండ్ యూ లాగా చక్కగా పెట్టేసుకోండి చాలు. మళ్ళీ ఎదర పొడవు మనకి ఇక్కడ ఉక్సులు పట్టీలు ఇక్కడ షేప్ పట్టి కుట్టి ఇక్కడ ఉంది, అక్కడి నుంచి ఒక అంగుళం ఉన్నది డీప్ పెట్టుకోండి అంతే. అంటే ఒక అంగుళం ఉన్నది ఇక్కడ ఖర్చుకి మధ్యలో డాట్ వేస్తాం, ఆ ఖర్చుకి కింద ఖర్చుకి మూడింటికి కలిపి ఒక అంగుళం అయితే చాలా సరిపోయింది. ఇక్కడ నుంచి చక్కగా రౌండ్ గీసుకోండి. ఇట్ట కలుపుకొని ఇక్కడ నుంచి ఈ మూడు ఇట్ట కలిపి పెట్టేసుకోండి అంతే. మీకైతే ఇంకా జాకెట్ అయితే ఏం తేడా రాదండి. ఇది మాత్రం నేను చాలా జాకెట్లు కుట్టాను, మీకు అసలు బ్లౌజ్ అన్నది తేడా రాదండి. వెనకమాల మెయిన్ పట్టేయకూడదు వాళ్ళకి కావాల్సింది వెనకమాల బిగేసినట్టు జాకెట్ అన్నది పట్టేస్తున్నట్టు ఉండకూడదు. పాట్ నెక్ కాటికి థ్రెడ్స్ పెట్టుకునే అవకాశం ఉంది. ఇప్పుడు హై నెక్ అవకాశం లేదు కదా, కరెక్ట్గా రావాల్సిందే ఖచ్చితంగా. అది హై నెక్ అలా కుదరదు కదా. మనకి ఎలాస్టిక్ పెట్టుకోవచ్చు, థ్రెడ్ పెట్టుకోవచ్చు, ఇది ఏదేదో అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం తొడిగా వాళ్ళకి. ఇప్పుడు హై నెక్ అలా కుదరదు కదా, అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఖచ్చితంగా అన్నది ఇలాగ కరెక్ట్గా పెట్టుకోవాల్సింది. ఇక్కడ అన్నది లూజ్ కరెక్ట్గా పెట్టుకోవాల్సింది ఎవరికైనా సరే. రెండు సమానంగా పెడితే మెడ అన్నది లూజ్ వచ్చేస్తుంది. అది నేను అనుభవంతో చెప్తున్నానండి, కుట్టాను నేను. మనం ఇక్కడ ఎంత గ్యాప్ అయితే అవతలకి వెళ్ళామో 2 అంగుళాలు 2.5 3 అదే మెడ అన్నది మళ్ళీ లోపలికి వచ్చేసాను నేను. ఇక్కడ మనకు సరిపోయింది. దీని ప్రకారం అన్నది మెడ ఏం లూజు రాదు, ఆ జాయిడ్ ప్రకారం మాలు వచ్చేస్తాయి అన్నమాట. ఈ షోల్డర్లు కరెక్ట్గా ఉంటాయి కదా ఇక్కడ, అదొక్కటి చూసుకోండి చాలు. మీరు కరెక్ట్గా ఒక జాకెట్ కుట్టండి, మీకు అర్థమైంది, కుడితే అర్థమైపోయింది. మీకైతే జాకెట్ ఇలాగ నేను చాలా జాకెట్లు కుట్టానండి, పాట్ నెక్ కానీ పంజర నెక్ కానీ. ముందు మెడ అన్నది మనకు ఫ్రంట్ మెడ లూజు రాదు. ఇదే ప్రకారం మనం ఇంత వెడల్పు తీసామనుకోండి మెడ, దీంతోపాటు మనకి ఇక్కడ అన్నది ఇది పెరిగిద్దా, ఇక్కడ ఇది వెడం పెరిగిద్దా, దాన్ని సెట్ చేయటం ఎట్లాగో ఆలోచించండి ఒకసారి. అందుకని చెప్తున్నాను, ఒకసారి ఇది ఒకసారి ప్రాసెస్ అన్నది చూడండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కరెక్ట్గా సరిపోయిద్దండి. ఇంక షేప్ డాట్లు అవన్నీ మామూలే, ఆ జాకెట్ ప్రకారం తీసుకోండి. ఇక్కడ కొంచెం పొడవు వచ్చింది అనుకోండి, చంక పెద్దదైతే మరి లోతు తీస్తే ఎదర భాగం అంటే ఇక్కడ లోపలికి వచ్చింది కాబట్టి ఇక్కడ డాట్ వేసుకోండి, ఏం అవ్వదు, దానివల్ల ఇబ్బంది ఏమవుదు. ఇక్కడ డాట్ వేస్తాం, మనకైతే చంక సరిపోద్ది, ఎక్కువ చంక పెద్దదేం రాదు మనకి, డాట్ వేస్తాం కాబట్టి ఒకసారి మీరు కుట్టండి. కుట్టకుండా ఆలోచించవచ్చు, దానికి దీనికి డిఫరెంట్ ఉంది కానీ మీరు అనుకోవచ్చు, అలా అనుకోవద్దు. మనకు పెద్దగా ఏం రాలేదు చూడండి, కుట్లు అయితే ఇంక ఇక్కడికి వస్తున్నాయి, ఇక్కడికి వస్తుంది ఖర్చుకు సరి. ఇది డాట్ వేసుకుంటే ఇక్కడ మనకు సరిపోయింది, ఏం తేడా రాదు. కట్ చేసుకునే విధానం అయితే ఇంతే. ఇంకా షేప్ డాట్లు ఇవన్నీ నడుము పట్టి అన్నీ అంతే యథా ప్రకారం మామూలుగానే తీసుకొని మామూలుగానే కుట్టుకోండి. పట్టి కూడా మామూలుగా వేసుకోండి అంతేనండి. హై నెక్ జాకెట్ కటింగ్ విధానం అయితే ఇంతేనండి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.